హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇష్టం లేని పెళ్ళి కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అది ఒక అందమైన పల్లెటూరులోని విశాలమైన ఇల్లు. ఇంటి మధ్యలో వేసిన పెళ్లి పందిరిలో పెద్దలు కూర్చుని మాట్లాడుతున్నారు. పెళ్ళి రాత్రి 1:01 జరిగింది. ఇప్పుడు సమయం 8 గంటలు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా కూర్చుని ఉన్నారు. పెళ్లి తర్వాత అమ్మాయిని పుట్టింటి నుండి మెట్టినింటికి టిఫిన్ చేసి తీసుకువెళ్ళడానికి వేచి చూస్తూ ఉన్నారు అబ్బాయి తరపు వాళ్ళు. సమయం 10 అవుతుంది. సుముహూర్తం రాగానే అబ్బాయి అమ్మాయి అమ్మా నాన్న అమ్మాయిని వెంట పెట్టుకుని సిటీకి స్టార్ట్ అయ్యారు. అమ్మాయి వెళ్ళిపోతుంది అన్న దిగులుతో తల్లిదండ్రులు కన్నీరు కార్చి అప్పగింతలు పూర్తి చేస్తారు. ఈ బాధ ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు సహజమే. ఊర్లో బయలుదేరిన కార్లు సిటీకి చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలయ్యింది. కారులోనే నిద్రలో ఉన్న అమ్మాయి అబ్బాయిని తట్టి లేపి గృహప్రవేశం చీకగా పరుచుకోకముందు జరిపించి రాత్రికి శోభనం ఏర్పాట్లు చేయడానికి ఇద్దరిని వేరువేరు గదుల్లోకి పంపించారు. అమ్మా! బిగ్గరగా అరిచాడు అబ్బాయి అనిరుద్. కొడుకు అరుపు విని బెంబేలు చూపుతో అమ్మాయికి రూమ్ చూపించి స్నానం చేసి రెడీగా ఉండమని హెచ్చరించి కొడుకు ముందు వాలింది తల్లి. పెళ్లి పనులతో వడలిపోయిన మొహంతో. అనిరుద్ అరవకు. కొడుకు అరుపు బయటికి పొక్కకుండా తలుపు వేస్తూ మెల్లిగా చెప్తుంది సరిత. నాకు చిరాకుగా ఉంది. మెడలోని వివాహ కండువా తీసి పడేస్తూ అరిచాడు అనిరుద్. అనిరుద్ పెళ్లి కదరా. కొడుక్కి నచ్చ చెప్తూ ఎందుకురా చిరాకు అన్నారా ఆవిడ. అయిపోయాయా అని అతని గొంతులో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. అనిరుద్ ఇప్పుడే ఇంటికి వచ్చాంరా. పెళ్ళిళ్ళు కాస్త సర్దుకో. ఈ ఒక్కరోజు ముగిస్తే రేపు అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కొడుకు విసుక్కి ఇంట్లో సంతలా మూగిన బంధుజనం కారణం అని మెల్లిగా చెప్పింది ఆవిడ. 3 రోజుల నుండి అందరితో కలిసిమెలిసి ఉన్నట్టుగా నటిస్తున్నాడు. అతనికి అది చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదు, పెళ్ళి కదా. సరిత అనిరుద్కి మరీ చెప్పింది. సరిత శ్రీనివాస్కి అనిరుద్ ఒక్కగానొక్క పుత్రరత్నం. ఒక్కడే అవడంతో గారాబం ఒక మెట్టు ఎక్కువే. కొడుకు చదువులో మేటి, అల్లరిలో దీటి, గొడవలో మొదటిగా ఉండేవాడు. గొడవలు ఒక్కటే కాదు, అమ్మాయిల విషయాల్లో చురుగ్గా చెలరేగిపోయాడు. చదువు 10 పూర్తవ్వగానే హాస్టల్లోకి షిఫ్ట్ అయిన అనిరుద్ సిటీలో ఉండలేదు. అతన్ని ముంబైలో సీట్ వచ్చి అతని లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చింది. అక్కడే 6 సంవత్సరాలు ఉన్న అనిరుద్కి జాబ్ కూడా అక్కడే వచ్చింది. కొడుకు జీవితంలో త్వరగా స్థిరపడ్డాడు అని సంబరపడుతున్న సరిత శ్రీనివాస్లకి ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండనివ్వకుండా కొడుకు తిరుగుళ్ళు తెలిసాయి. ఆడపిల్లలతో తిరుగుతాడు కానీ లవ్లో లేడు అతను. అడ్వాన్స్ 6 పాలు ఎక్కువే ఉన్న ముంబై నగరంలో పబ్లకి వెళ్ళడం, అక్కడ ముద్దులు డ్యాన్స్లు అంటూ దుమ్ము ముందుకు వెళ్ళడం తెలిసి సరిత కొడుకు పూర్తిగా చేయి జారిపోకూడదు అని పెళ్లి ప్రస్తావన తెచ్చింది అతని ముందు. అనిరుద్ తల్లి మాటకి ఎదురు చెప్పలేదు. పెళ్ళి వద్దు అని చెప్పడానికి అతని దగ్గర ఎటువంటి కారణమూ లేదు. అతనికి ప్రేమ లాంటి వ్యవహారాలు ఏమీ లేవు. కాలంతో పాటు మారాలి అని అమ్మాయిలతో తిరుగుతూ కొంచెం వాళ్ళు ఇచ్చిన చనువుతో మూవ్ అయ్యాడు. కానీ అతనికి నచ్చేలా ఎవరు తన మెదడుకి ఎక్కలేదు. తల్లి పెళ్ళి అనగానే పచ్చజెండా ఊపాడు. పల్లెటూరు పిల్ల, డిగ్రీ చదివి ఇంట్లోనే ఉంటుంది అని చెప్పగానే సరే అన్నాడు అనిరుద్. చదువుకున్న అమ్మాయిలని నమ్మడానికి లేదు అని అనిరుద్ అభిప్రాయం. ఇంకా ఉద్యోగం చేస్తే అసలే వద్దు అని ముందే సరితకి చెప్పాడు అతను. కొడుకు నిర్ణయం సరితకి ఒకంత ఆనందం కలిగించింది. పెళ్ళికైతే ఒప్పుకున్నాడు అని మురిసిపోయింది. సరిత వెంటనే తనకి కిట్టి పార్టీలో తెలిసిన కమలతో మా అబ్బాయికి పెళ్లి చేస్తాను అనుకుంటున్నా. అమ్మాయిని చూడాలి. నీకు తెలిసిన అమ్మాయిల్లో చదువు మామూలుగా ఉండి ఇంటి పట్టున ఉండే పిల్ల కావాలి అని సరిత చెప్పగానే కమలకి తన అక్క పెద్ద కూతురు సంజన గుర్తు వచ్చింది. సంజన ఈ మధ్యనే డిగ్రీ అతి కష్టం మీద ఒడ్డుకు నెట్టుకు వచ్చి టైంపాస్ చేస్తూ ఇంట్లోనే ఉంటుంది.
సరిత కమల ఒకసారి ఊరు వెళ్ళి సంజన్ని చూసి రావడం, కొడుక్కి చెప్పడం, అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించడం చకచకా జరిగింది. సంజన ఒక అందాల అప్సరస భరిణి. తనని చూడగానే అనిరుద్ధ్కి పిచ్చి పిచ్చిగా నచ్చింది. మరో మాట లేకుండా నచ్చింది అని అనిరుద్ చెప్పగానే మరో 4 రోజుల్లో పెళ్లి తంతు ముగిసి సంజన వచ్చి అత్తింట్లో పడింది. అనిరుద్ నిండా 25 ఏళ్ళు, మరో 25 రోజుల్లో నిండబోయే ఓ యువకుడు. సంజన పెళ్లి జడ తీస్తూ తంతే బూర్ల బుట్టలో పడ్డావే సంజు. పెళ్లి పేరుతో బాగా అలసిపోయిన సంజన వైపు చూస్తూ చెప్తుంది కమల. నీకు ఎంత గొప్ప అదృష్టం లేకపోతే ఒక్కగానొక్క కొడుకు ఉన్న సరితకి కోడలివి అవుతావు. అత్తపోరు నీకు ఉండనే ఉండదు. ఆడపడుచు అనే మాట రాదు. మరుదులు, బావలు, తోటి కోడళ్ళు అనే బాదరాబందీ ఏదీ లేదు. దేనికైనా పెట్టి పుట్టాలి. శ్రీనివాస్ అన్నయ్య వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి. అనిరుద్ ఒక్కడే కొడుకు. నువ్వే ఈ ఇంటికి కాబోయే మహారాణి సంజన. మెట్టింటి గురించి కమల తనకి తెలిసినంత వరకు అన్ని నిజాలే చెప్తుంది. కమల చెప్పడం కాదు కానీ నిజంగా అనిరుద్ తండ్రి శ్రీనివాస్ కోటీశ్వరుడు. ఒక్కడే కొడుకు కాబట్టి అన్నీ అనిరుద్ధ్కే స్వంతమవుతాయి. తండ్రి ఆస్తులను ఇస్తున్నాడు అని ఖాళీగా తిరిగేవాడు కాదు అనిరుద్. కాస్త స్నేహాలు ఎక్కువ కానీ బాగానే సంపాదిస్తున్నాడు. అది గొప్ప సంబంధం కనుకే కమల వారం రోజుల్లో అక్క కూతురుతో పెళ్లి జరిపించింది. సంజన పేరెంట్స్కి 3 ఆడపిల్లలు. అందులో సంజన పెద్దది. సంజన డిగ్రీ పూర్తి చేస్తే తర్వాత అమ్మాయి బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది. 3వ అమ్మాయి ఇంటర్లో జాయిన్ అయింది. ఎదిగిన ఆడపిల్లలు 3 ఉన్నారు అని కాకుండా సంజన చదువులో పెద్దగా యాక్టివ్ కాదు. ఉద్యోగం వంటి పనులు ఆమె ఒంటికి అసలు పట్టవు. ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నా పెళ్లి చేసి మరో ఇంటికి పంపించడమే జరుగుతుంది అని కమల తెచ్చిన సంబంధం చూడగానే తమ కూతురు సంతోషంగా బ్రతుకుతుంది అని అనిపించింది. అందుకే కొంచెం కష్టమైన పెళ్లి చేసేశారు. కమల మరీ అంత ఇదిగా చెప్పడం, సరిత గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. ఇంకా అనుమానించడానికి ఏమీ లేదు అని సంజనని ఒక్క మాట కూడా అడగకుండా అనిరుద్ధ్తో పెళ్లి జరిపించేశారు. సంజనకి ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు. కమల సరితను తీసుకువచ్చి తనని చూపించింది. తర్వాత అనిరుద్ధ్తో పాటు మరో 3 బంధువులను తీసుకువచ్చి చూసి నేరుగా పెళ్లి పత్రిక పెట్టించి పెళ్లి చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో సంజన పాత్ర ఏమీ లేదు. అనిరుద్ధ్ని మాత్రమే అడిగారు అమ్మాయి నచ్చిందా అని. అతను అందరిలో అవును అనగానే సంజనని లోపలికి పంపించి మిగతా విషయాలు మాట్లాడుకున్నారు. చివరికి తన తల్లి కూడా అబ్బాయి నీకు నచ్చాడా అని అడగకపోవడం విశేషం అక్కడ. అమ్మ అని చెప్పడానికి సంజన ప్రయత్నం చేస్తే చిన్నపిల్లవి నీకేం తెలుసు అంది ఆవిడ. చిన్నపిల్లవి నువ్వు అంటూనే పెళ్లి చేస్తాను అనే ఆమె వైఖరికి సంజన వింతగా చూడడం తప్ప ఏమీ చేయలేకపోయింది. సంజనకి తలంటు చేయిస్తూ కమల భర్తతో ఎలా ఉండాలో చెప్తుంది. అనిరుద్ ఫేస్ని సంజన ఒకసారి పెళ్లి చూపుల్లో చూసింది. తర్వాత పెళ్లిలో అది కూడా సరిగ్గా చూడలేకపోయింది. అదంటే పెళ్లి జరిగింది రాత్రిపూట అయితేలా చూస్తుంది. శ్రీనివాస్ సరిత ఇంట్లో పెళ్లికి వచ్చి రాత్రయింది అని అక్కడే ఉండిపోయిన చుట్టాలకు భోజనం పెట్టి స్మాల్ డిన్నర్ ఇచ్చి పడుకోవడానికి పక్క ఏర్పాట్లు చేసి కొడుకు శోభనం కోసం ఏర్పాట్లు చేయించారు. పెళ్ళైపోయింది, రిసెప్షన్ కూడా పెట్టేస్తే అయిపోతుంది శ్రీనివాస్ అన్నారు బంధువుల్లో నుండి ఒకరు. పెళ్ళి హడావిడిగా అయింది. రిసెప్షన్ అలా కాదు. నాకుంది ఒక్కడే కొడుకు, తూతూ మంత్రంగా చేయలేను. దానికి కాస్త భారీగా ఏర్పాట్లు చేయిస్తున్నాను. శ్రీనివాస్ నవ్వుతూ చెప్పి వారితో పాటే పడుకున్నాడు. సరిత కమల సంజనని కాస్త అలంకరించి అనిరుద్ రూమ్లో దిగబెట్టి పెళ్ళి అనుకున్నప్పటి నుండి వాళ్ళిద్దరే ఎక్కువ శ్రమ పడింది. ఇప్పటికీ కాస్త నడుము వాల్చే తీరిక దొరికింది, అది కూడా ప్రశాంతంగా. పెళ్ళి అనుకున్నట్టుగా జరిగింది అని తృప్తిగా ఇద్దరు 2 నిమిషాలు మాట్లాడుకొని పడుకున్నారు. సంజన గదంతా పరిగించి చూస్తుంది. అనిరుద్ కనిపించలేదు ఆమెకి.
గదిలో కొన్ని పూలను నింపి కాస్త అలంకరించారు. పూల వాసనకి తోడుగా ఆర్టిఫిషియల్ రూమ్ స్ప్రేలను కూడా కొట్టారు. గది అంతా గమ్మత్తైన సుగంధం వెదజల్లుతూ ఉంది. సంజన దిక్కులు చూస్తూ అనిరుద్ని వెతుకుతూ ఉంటే అతను మాత్రం గది తలుపులు తెరుచుకొని చిరాకుగా వచ్చి డోర్ క్లోజ్ చేశాడు. నేను చెప్తున్నా కదా, అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. నాకు రావడానికి వీలవ్వదు. అతను ఎంతో నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవతలి నుండి ఏమంటున్నారో కానీ అనిరుద్ మొహంలో అసహనం చేరింది. టీక్ టీక్ హిందీలో అతను ఇంకేదో మాట్లాడుతూ కట్ చేసి ఫోన్ ఓపెన్ చేసి ఏదో గెలుకుతూ ఉన్నాడు. దూరంగా బెడ్కి దగ్గరగా నిలబడిన సంజన భయంగా బిక్కుబిక్కుమంటూ చూస్తుంది అనిరుద్ వైపు. అతని ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు గట్టి గట్టిగా అరిచాడు. అతని ముఖమంతా ఎర్రగా కనిపించింది ఆమెకి. అనిరుద్ని సంజన ఇప్పటి వరకు స్పష్టంగా చూడలేదు. ఇప్పుడే అతని ముఖాన్ని క్లియర్గా చూస్తుంది. 6 అడుగులకి 1 ఇంచ్ తక్కువగా, ముట్టుకుంటే మాసిపోయే రంగు కాదు, అలా అని చామన ఛాయ కాదు, మధ్యస్థంగా ఉన్నాడు అనిరుద్. పెళ్ళికి ముందు రోజు కటింగ్ చేయించుకొని గడ్డం మాత్రం ఇప్పటి స్టైల్ కోసం పెంచుకొని చెంపల నిండుగా ఇంచ్ మందంలో ఉంచుకున్నాడు. పెళ్లి కోసం నుదుటి మీద పెట్టిన కుంకుమ రంగు అలాగే అంటుకుపోయి విశాలమైన నుదురు ఎర్రగా ఉంది. ఫోన్ నుండి చూపు సంజన వైపు తిప్పాడు. అతన్నే చూస్తూ ఉన్న సంజన చప్పున అతని చూపుకి తల దించుకుంటే ఫోన్తో తన పని పూర్తయ్యాక ఇంకా ఈ రాత్రి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు అనిరుద్. అనిరుద్ లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకున్నాడు. సంజన నిల్చున్న చోటు నుండి కదలకుండా అలాగే ఉంది. కూర్చో సంజు, అతను ఎంతో నెమ్మదిగా తీయని గొంతుతో పిలిచాడు. అతని రూపు ఇప్పుడు చూసిన సంజనికి అతని స్వరం తీయగా వినిపించి అతను చెప్పినట్టుగా బెడ్ మీద కూర్చుంది సంజన. బెడ్ మీద వెల్లకిలా పడుకున్న అతనికి అరచేతి దూరంలో కూర్చున్న సంజన తెల్లని నడుపు మీద అతని అరచేతిని పోనిచ్చాడు అనిరుద్. సంజన గుండె వేగం ట్రైన్ స్పీడ్లా పరిగెడుతూ ఉంది. అతని చేతి స్పర్శ తగలగానే ఒళ్ళంతా జలధరించింది. మొదటిసారి ఒక మొగాడు తన ఒంటిని నేరుగా తాకుతూ ఉండడం సంజనకి కొత్తగా అనిపిస్తుంది. మనసులో భయం, ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళికి ఏవేవో ఆలోచనలతో నిండిపోయిన ఆమె మనసు అనిరుద్ చేతి స్పర్శ తగలగానే ఎటో వెళ్ళిపోయింది. మెల్లిగా అనిరుద్ అతని చేతిని ఆమె నడుంబంపుల్లో రాస్తూ గట్టిగా నొక్కాడు. ఆ నొప్పికి తెలియని ఒకలాంటి అనుభూతికి నిట్టూర్పు విడిచింది సంజన. ఆమెని అలాగే తన మీదకి లాక్కున్నాడు అనిరుద్. అతని పక్కగా వెళ్ళి వాలిన సంజన నడుము మీద నుండి అతని చెయ్యి పక్కకి పోలేదు. అక్కడే ఆడుకుంటూ ఉంది. సంజన ఆ స్పర్శకి ఒంట్లో చెలరేగుతున్న జల్దరింపులకి మత్తుగా కనురెప్పలు వాల్చి ఇబ్బందిగా ఉండిపోయింది. పచ్చని బెడ్లైట్ వెలుతురులో తెల్లని మల్లెల పాన్పు మీద మరింత తెల్లగా మెరుస్తున్న సంజన మోముని అతను దగ్గరగా చూస్తున్నాడు. ఆమె ఫోటోని తల్లి చూపించగానే అతనికి నచ్చేసింది. నేరుగా చూసినప్పుడు మరింతగా నచ్చింది. పెళ్ళికి వారం రోజుల్లోనే అనగానే అతను ఆనందించాడు. ఇప్పుడు ఆమెని తనకి దగ్గరగా చూస్తూ ఆమెకి మరింత దగ్గరగా జరిగాడు. అనిరుద్ ఊపిరి తగులుతుంది సంజన చెంపకి. ఆమె నిలువెల్లా వణికిపోతుంది. అతని చేతిని అలాగే స్థిరంగా ఉంచాడు. ఆమె వెల్లకిలా తిరిగింది. తెల్లని ఆమె ముఖార విందంలో ఎర్రగా మెరుస్తున్న పెదవుల్ని ఆమె మీదకి వాలి అతని పెదవులతో అందుకున్నాడు. చల్లగా తగులుతున్న పెదవుల స్పర్శకి ఒంట్లోని వేడి ఉత్పన్నం అవుతుంది. పై పెదవిని అతని 2 పెదవుల మధ్యలో బంధించి లాలిస్తున్నాడు. అతని చర్యకి సంజన ఉక్కిరి బిక్కిరి అవుతుంది. తన నడుము మీద సుతారంగా రాస్తూనే నలిపేస్తున్నాడు. ఆమె వయసు తాపం అతనికి అడ్డు చెప్పనివ్వలేదు. పెదవుల మీద పెదాలు ఇరుక్కున్నాయి. పెదవుల ముచ్చట్లు పూర్తి అవుతూ నాలుక సయ్యాట మొదలుపెట్టాడు అనిరుద్. అతని ప్రతి చర్య ఆమెలో ఉద్వేగం కలిగిస్తుంది. అతని చేతులు చీరలో ఉన్న ఆమె నడుముని బహిర్గతం చేస్తూ తడుముతూ ఉన్నాయి.
సంజన చేతులు వెళ్ళి అనిరుద్ మెడ మీద పారాడుతూ ఉన్నాయి. ఆమె కంఠం మీదకి సన్నగా పెదవులతో రాస్తూ కిందికి దూకుతున్న అనిరుద్కి అడ్డు చెప్పడం లేదు సంజన. ఆమె పవిటని హృదయాల మీద నుండి తొలగించాడు. బిగుతుగా జాకెట్లో బందీలుగా ఉన్న పర్వాలు చూసి అనిరుద్కి మతిపోయింది. తెల్లని పాలనురగలో ముంచిన బ్రెడ్ ముక్కల్లా మెరుస్తున్న పర్వాలకు విముక్తి ఇవ్వడానికి అతని కోరిక వెంపర్లాడుతూ ఉంది. సంజన ముఖం వైపు చూడకుండా అతని పెదాల్ని తెచ్చి దాగి ఉన్న ఆమె నిధి మీద చిన్నగా కొరికాడు. వెచ్చని నిట్టూర్పు విడిచి అనిరుద్ భుజాన్ని గట్టిగా తన పిడికిలిలో బిగించి పట్టుకుంది సంజన. మెల్లిగా ఆమె జాకెట్ని ముడిపెట్టి ఉన్న హుక్స్ అన్నిటినీ తీసేయసాగాడు అనిరుద్. అతని ముందు ప్రదర్శన అవ్వబోతున్న తన అందాల నిధి. అతని ఊపిరి తగిలి తనలో వేల ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. జాకెట్ తొలగి ఇన్నర్లో తాగిన వజ్రాల మూట అతని కళ్ళకి ఆకాశంలోని తారల్లా కనిపించాయి. ఆమెకి సిగ్గుగా అనిపించింది. కనురెప్పలు వాలిపోయాయి. తెరవలేను అంటూ మూసుకుపోయాయి అవి. మెరిసిపోతున్న పర్వాలు అతని నాలుక కింద చల్లగా తగులుతున్నాయి, నలిగిపోతున్నాయి. ఆమెలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కోరిక తాలూకు మూలుగులు అతడిని వివశుడిని చేస్తున్నాయి. మగతనపు గర్వం అతన్ని రెచ్చగొడుతుంది. ఆమె ప్రతి అణువులో దాగిన కొత్త అందాన్ని అతను తనివి తీరా రుచి చూస్తున్నాడు. ఆమెలో కొత్త కొత్త అనుభూతులు రగిలిపోతూ ఉన్నాయి. అతనిని తనలోకి పొదుపుకుంటూ ఉంది సంజన. పర్వాల రుచి అతనికి ఇంతకీ తనివి తీరడం లేదు. వాటిలో ఏం ఉందో అతని నోట్లో నుండి బయటికి పోలేని శ్రీనిధికి అతను దాసోహం అవుతున్నాడు. ఆమె హృదయపు మధ్యలో నాలుకతో లీక్ చేస్తున్నాడు. ఆమె మోకింగ్ చేస్తూ అతని తల వెనక సున్నితమైన తన అరచేతులు నిలిపి దాచుకుంది. మరోసారి ఆమె ముఖంలోకి ముఖం పెట్టి చూశాడు. కళ్ళలో ఏదో నిరాశాభావం కొట్టొచ్చినట్లుగా ఉంది. అతని చేతు పర్వాలని మర్దిస్తున్నాయి. ఆమె నాసికం వెచ్చని శ్వాసని ఎగబీలుస్తూ ఉంది. ఆమె పెదవులు అందుకున్నాడు. అతనితో పోటీ పడుతుంది ఆమె ఇప్పుడు. ఇద్దరిలో వయసు, కోరిక, వాంఛ పెరిగిపోయాయి. అతని పెదవులు హృదయంతో ఆడుకున్నాయి. క్రిందకి జరుగుతూ చంద్రబింబంలా తలుక్కున మెరుస్తున్న నాభిలోతు చూస్తున్నాడు. ఆమె చేతులు అతని తల నిమురుతూ ఉన్నాయి. అడ్డు వచ్చిన కుర్చీళ్ళు అతని పంటితో పక్కకి తప్పుకున్నాయి. హద్దు నీకు లేదు అంటూ ఆవిష్కృతమైన ఆమె స్త్రీతనం చూసి ఆపుకోలేకపోయాడు అనిరుద్. ప్రతి మడతలోని రుచి అతని నాలికని స్పృశిస్తూ ఉంది. చిన్నగా ముద్దు పెట్టగానే తమకపు జ్వాలలు వెల్లువలా విరిసిపోయాయి సంజనలో. ఆమె తమకాలు అతని చెవిలో మృదంగాలు అయ్యాయి. అణువణువును స్పృశిస్తూ పోతున్నాడు అతను. ఆమెను ఉద్వేగపరిచాడు. తట్టుకోలేని వాంఛ ఆమెలో రేపాడు. అతనిలో కొత్త ఉత్సాహం వచ్చి చేరింది. 25 ఏళ్లుగా అతను అణుచుకున్న అతని మొగతనం ఈరోజు గర్వంగా నిలిచింది. ముద్దులు, హగ్గుల వరకు వెళ్ళిన సెక్స్ చేయలేదు అనిరుద్ ఎప్పుడు. సంజనతోనే మొదటిసారి. అతనికి ఎంతో ఆశగా ఉంది. ఆమెలో పెరిగిన వాంఛ అతడికి ఇంకా చూడాలి అని ఉన్న ఆమె లోతుల రుచులతో ఎంతో సమయం మూలికల మూటలో ఆమె కుట్టుమిట్టాడుతూ ఉండగా అతనిలో ఆవేశం ఆమెలో చల్లార్చి పెదవులు బిగించాడు. సరికొత్త సుమధుర సావాస రుచి దొరికిన యవ్వనం కొన్ని గడియలు స్వర్గపు అంచుల్లో విహరిస్తూ ఒకరిలో ఒకరు ఏకమయ్యారు. ఇద్దరి ఒంటి మీద తేలియాడుతున్న స్వేద బిందువుల సాక్షిగా మరోమారు శృంగార సమరానికి సిద్ధమైన అనిరుద్ ఇప్పుడే రుచులు కాదు, కొలతలు చూస్తున్నాడు. పొంగిన పర్వాలు ప్రసన్నమైన స్త్రీతనాన్ని అతని దాటికి వికసించే మందారాలు అవుతున్నాయి. పెదవుల్ని అతను లాలించే తీరు, కోరికకు అతను చూపుతున్న దాని ఆమెలో సంసార సంగీతం సంపన్నంగా మోగిస్తుంది. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర లేదు. అనిరుద్కి ఆమెను విడిచిపెట్టాలి అనిపించలేదు. మాటలు లేవు, చూపుల భావనలు అనేకమున్నాయి. ఊపిరి ఇద్దరిలో ఒక్కటయ్యింది. ఆమె అందాలు అతడికి పిచ్చెక్కిస్తున్నాయి.
ఒక్కో కొలత అతనిని వెర్రెక్కిపోయేలా చేస్తుంది. శిల్పి పక్కాగా చూసి కొలిచి చెక్కిన ఒంపులు అతనిలో వాంఛని పెంచుతున్నాయి. ఆమె అందాన్ని పొగడడానికి మాటలు రావడం లేదు అతనికి. సంజన కన్నా అందమైన, తెల్లగా ఉన్న ఆడపిల్లల్ని ముంబైలో చూసిన అనిరుద్ సంజనలో మాత్రం ఇంకేదో చూస్తున్నాడు. ఆమె పెదవులు అందుకున్నాడు. అలసిపోయిన ఆమె పెదవుల్లో నాలుక తీసి లీక్ చేస్తూ ఉంది. అతని హృదయం మీద ఆమె సక్ చేస్తున్నాడు. హమ్ హమ్ మత్తుగా మూలుగుతుంది సంజన. సంజన పైకి చేరాడు. ఆమె కళ్ళు నీరసంతో మూసుకుపోయాయి. గర్వంతో చుచ్చుకుపోతున్న ఆయుధం ఆమెతో పాటు ఉండిపోయింది. అలాగే పడుకున్నాడు అనిరుద్. ఉదయం సమయం 3 గంటలు. అనిరుద్ పెట్టుకున్న అలారం సౌండ్తో ఫోన్ మోగింది. బిగ్గరగా వినిపించిన అలారం సౌండ్కి సంజన ఉలిక్కిపడి మేలుకుంది. అనిరుద్ అప్పటికి ఆమె మీదే ఉన్నాడు. ఆమె పర్వాల మర్దనతో మేలుకున్నాడు. కళ్ళు తెరిచి ఒకరిని ఒకరు చూసుకోగానే వారు ఉన్న పొజిషన్ చూసుకొని సిగ్గుపడుతున్న సంజన చుబుకం కొరికి పెదవులు జతచేశాడు అనిరుద్. అరగంట తరువాత ఆమె పైనుండి లేచాడు. బాత్రూం వైపు వెళ్ళిపోతున్న అనిరుద్ని చూసి అలా కళ్ళు మూసుకుంది సంజన. గుండెల నిండుగా దుప్పటి గట్టిగా పైకి లాక్కుంది. అతను గంట తర్వాత ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. ముంబై వెళ్తున్నాడు. ఉదయాన్నే ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తల్లికి ఆఫీస్లో 4 రోజుల వరకే తీసుకున్నాను లీవ్. వెంటనే రమ్మని నైట్ కాల్ చేశారు. 4 రోజుల్లో తిరిగి వస్తాను అని ఆమెకు చెప్పాడు అనిరుద్. సరిత అయోమయంలో చూస్తుంటే, పెళ్ళి అని చెప్పి లీవ్ పెట్టలేదు కదా అమ్మా. 4 రోజుల తర్వాత వచ్చి 15 రోజులు ఉంటాను ఇక్కడ అని ఆమెకి అర్థమయ్యేలా చెప్పి సంజుకు చెప్పలేదు నేను. తను పడుకుంది. లేచాక నువ్వే చెప్పు డాడ్కి కూడా. సరిత చెప్పేది వినకుండానే వెళ్ళిపోయాడు అనిరుద్. శోభనంకి 3 రాత్రులు గడవాలి అని చెప్పడానికి ట్రై చేస్తున్న సరిత మాటలు వినకుండానే వెళ్ళిపోయాడు అనిరుద్. సరిత పెళ్ళైతే చేసుకున్నాడు అని సంజన కోసం పైకి వెళ్ళింది. అనిరుద్ వెళ్ళేటప్పుడు డీప్ స్లీప్లో ఉంది సంజన. అతనే ఉన్నాడు అనుకొని బట్టలు వేసుకోకుండా పడుకుంది తాను. అలాగే నిద్ర పట్టేసింది. రూమ్ డోర్ లాక్ చేయలేదు. అనిరుద్ టైట్గా దగ్గరికి ఉంచాడు అంతే. అమ్మాయి ఒక్కతే ఉంది గదిలో. వీడు ఉదయాన్నే వెళ్ళాలి అని శోభనం జరిగిందో లేదో అనుమాన పడుతూనే ఇబ్బందిగా తలుపు తెరిచింది సరిత. కింద పడి ఉన్న సంజన చీరని చూసి ఊపిరి పీల్చుకుంది. శోభనం జరిగింది అని తృప్తిపడి డోర్ లాక్ చేసింది. బయట నుండి లాక్ చేసి తెల్లవారిపోవడంతో చుట్టాలు ఒక్కొక్కరుగా బ్యాగులు పట్టుకొని వెళ్తూ ఉంటే తన రోజువారీ క్లీనింగ్ పనులు, వెళ్ళే వారికి టీలు ఇస్తూ 8 అయ్యాక మొహం కడుక్కొని టీ పెట్టుకొని వచ్చి కమల లేచి హాల్కి రావడంతో తనకి శ్రీనివాస్ కూడా మొహం కడుక్కొని ఉండడంతో అతనికి టీ ఇచ్చి కూర్చుంది సరిత. అనిరుద్ ముంబై వెళ్ళిన విషయం చెప్పింది. 4 రోజుల్లో తిరిగి వస్తాడు అని కూడా చెప్పగానే మరి నైట్ అన్నారు శ్రీనివాస్. కమల ఇబ్బందిగా అక్కడి నుండి పక్కకి వెళ్తే సరిత తాను చూసింది కాకుండా జరిగింది అని చెప్పి వారం తర్వాత జరిగే రిసెప్షన్ పనులు చర్చించుకుంటూ ఉన్నారు. కమల కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది. సరిత వచ్చి నవ్వి సంజన ఇప్పుడే లేచి ఉండదు అని తాను చూసింది ముసిముసిగా నవ్వుతూ చెప్పి వెళ్ళి తనకి స్నానానికి నీళ్లు పెట్టాలి. నువ్వు లేపి బాత్రూంలోకి పంపించు అంది సరిత. సంజన లేవగానే కమల ఎదురుగా ఉంటే తన ఒంటి మీద లేని బట్టలు, చెదిరిన జుట్టు, ఎరుపు హిక్కీలు పెట్టించుకున్న మెడకి సిగ్గుతో తలదించుకుంటే అలాగే బాత్రూంకి వెళ్ళి అక్కడున్న పచ్చనీళ్ళతో స్నానం చేయమని చెప్పింది కమల. ఇబ్బందిగానే వెళ్ళింది సంజన. కమల ఆ గదిలో ఉన్న సంజన బట్టలు బయట వేసి పని ఆవిడకి ఆ గది క్లీన్ చేయమని చెప్పి సరిత కోసం వెళ్ళింది. టిఫిన్గా ఉప్మా చేసి సిద్ధం చేస్తున్న సరితతో ఇంకా నేను ఇంటికి వెళ్తాను సరిత, ఇక్కడ పనులన్నీ అయిపోయాయి కదా అంటుంది కమల. కమల అప్పుడే వెళ్ళిపోతాను అంటావేంటి? సంజనకి తోడుగా ఇక్కడ నువ్వు ఉన్నావనే కదా
మీ అక్క ఎవరిని పంపించలేదు. నిజమే సరిత, నేనుండేం చేయను. సంజన ఒంటరిగా ఫీల్ అవుతుంది. కమల, నువ్వు ఉన్నావు కదా సరిత. అనిరుద్ ఉండి ఉంటే నువ్వు వెళ్తాను అన్నా నేనేమీ అడ్డు చెప్పేదాన్ని కాదు. వాడు లేడు. నేను ఈ ఇల్లు ఆ అమ్మాయికి కొత్త. ఒక్క రోజుకే వెళ్ళిపోతే బెంగ పడిపోతుంది. సరిత చెప్పగానే కమల, అది నిజమే, కానీ నేను ఈరోజు వెళ్ళొచ్చు అని ఏమీ తెచ్చుకోలేదు. అయినా నేను సాయంత్రంకి వస్తాను సరిత. ఇంటి దగ్గర కూడా చూసుకోవాలి కదా. కమల చెప్పే దాంట్లో కూడా నిజమే ఉంది. ఆమె పెళ్లి పేరుతో వారం నుండి తనతోనే ఉంటుంది. తనకి ఒక కుటుంబం ఉంది అని సంజన ఏం చేస్తుంది అని అడిగింది సరిత. సంజు స్నానంకి వెళ్ళింది సరిత. నేను తనకి చెప్పి బయలుదేరుతాను. సరిత తలాడించింది. శ్రీనివాస్ బయటికి వెళ్ళాడు. సరిత కమల ఇద్దరు కూర్చుని ఉప్మా తింటున్నారు. వాళ్ళు తినడం పూర్తయ్యాక సంజన తలకి గుడ్డ చుట్టుకొని వచ్చింది బయటికి. చీర కట్టుకోవడం రాక డ్రెస్ వేసుకొని వచ్చింది సంజన. సరిత నవ్వితే కమల చీర కట్టుకోలేదు అని అడిగింది. నాకు రాలేదు పిన్ని. అక్కడి నుండి పిలవడం ఎలా అని ఊరుకున్నాను, అమాయకంగా చెప్పింది సంజన. తనకే అలవాటు అవుతుందిలే సరిత, సపోర్ట్ ఇచ్చింది సంజన ముఖంలోని బెరుకు చూసి. కమల, సంజు, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. సాయంత్రం ఇక్కడ ఉంటాను. నువ్వు అత్తయ్యతో ఉండు. ఆమె నీకు అత్తగా కాదు, ఒక మంచి ఫ్రెండ్ అవుతుంది అని చెప్పి అనిరుద్ ఇంట్లో లేని విషయం చెప్పలేదు కమల. సంజన అడ్డంగా తలూపి సాయంత్రం వస్తావు కదా అని మాత్రం అడిగింది. వస్తాను సంజు. ఇంట్లో పిల్లలు బాబాయ్కి చెప్పి వస్తాను అని సరిత చూసుకో అంది. కమల, నువ్వు చెప్పాలా అని కాకుండా నేనున్నాను కదా అంది. కమల ఇంటి నుండి బయటికి వచ్చి ఆటో ఎక్కి వెళ్ళే వరకు సరిత కమలతో పాటే ఉంటే సంజన తలకి చుట్టిన గుడ్డ విప్పి క్లిప్ పెట్టుకున్న హెయిర్తో అనిరుద్ కోసం చూస్తుంది. టైం 10 అవుతుంది. గదిలో లేడు. ఇంట్లో కనిపించలేదు. బయట బైక్ అలాగే ఉంది. కారు ఒక్కటే బయటికి వెళ్ళింది అని దిక్కులు చూస్తుంటే సరిత వచ్చి లోపలికి తీసుకువచ్చింది సంజనని. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఉప్మాని వేసి ఇచ్చింది సరిత కోడలికి. సంజన తల ఎత్తి చూసింది. ఇప్పటి నుండి నేను ఇలాగే పిలుస్తాను, నీకు ఓకే కదా. ఆ రోజు కూరకి ఆకుకూర తెంపడానికి కూర్చుంటూ అడిగింది. మీరు అడగాల అత్తయ్య, నాకు ఇష్టం అలాగే పిలిస్తే పలకడం, ఉప్మా తింటూ చెప్పింది. ఆకుకూర కాడ తెంచుతూ అనిరుద్ ముంబై వెళ్ళాడు ఉదయాన్నే. 4 రోజుల తర్వాత వస్తాను అన్నాడు. నిదానంగా చెప్పి చట్నీ కావాలా ఉప్మాలోకి అంది ఆవిడ. విస్మయంగా అత్తగారి వైపు చూస్తున్న సంజనకి ఎప్పుడు వెళ్ళారు అని అడిగిందో లేదో ఇదిగో వాడే అని ఫోన్ లిఫ్ట్ చేసి చేరుకున్నావా నాన్న అని అడిగి ఇదిగో ఇస్తున్నా సంజు, అనిరుద్ నీతో మాట్లాడతాను అన్నాడు. వెళ్ళి మాట్లాడు అంది. సరిత ఇచ్చిన ఫోన్ తీసుకుని గదిలోకి వచ్చింది సంజన. డోర్ క్లోజ్ చేసి మౌనంగా ఉంటే లేచావా ఆఫీస్లో తన డెస్క్ వద్ద కూర్చుంటూ అడిగాడు అనిరుద్. మీరు ఎప్పుడు వెళ్ళారు? మార్నింగ్. నువ్వు నేను లేచి అయ్యాక మెల్లిగా అన్నాడు. నేను బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి నువ్వు పడుకున్నావు. నేను అమ్మకి చెప్పి వచ్చాను, సులువుగా చెప్పాడు అతను. రాత్రి చెప్పలేదు అతి మెల్లిగా అడిగింది సంజన, గొంతు కూరుకుపోతూ ఉంటే. రాత్రి ఎన్ని పనులు ఉన్నాయి నాకు కొంటెగా అన్నాడు అతను. అప్పుడే తెలుసా మీకు? డోర్ వేస్తూ ఫోన్ మాట్లాడింది అదే అన్నాడు అనిరుద్. టికెట్ బుక్ చేసుకొని ఫోన్ ఆఫ్ చేసి నిన్ను పట్టుకొని అతను ఫోన్లో రొమాంటిక్స్ మాట్లాడుతూ ఉన్నాడు. సంజన సిగ్గుపడుతూ తనని లేపడం ఇష్టం లేక చెప్పలేదు అని అర్థం చేసుకొని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు వర్క్ ఉంది, నైట్కి చేస్తాను. ఉమ్మ దగ్గరగా ఉంటే పెదవుల్ని లీక్ చేసేవాడిని అన్నాడు అనిరుద్. అతని మాటలకి తన చేతులు పెదాల మీదకు వెళ్ళాయి. తన బుగ్గల్లో సిగ్గు వికసించింది. ఉంటాను, మిస్ యూ సంజు. నిన్ను వదిలి రావడం కష్టంగా ఉంది, కానీ ఏం చేయను, తప్పకుండా రావాల్సింది అని ఆర్డర్స్ అన్నాడు అనిరుద్. సంజన మాట్లాడలేదు. ఆమె మౌనంగా వింటుంది.
అతను ఉంటాను ఉంటాను అంటూనే గంటసేపు మాట్లాడాడు. బాస్ వస్తున్నాడు అని టక్కున కట్ చేస్తే సంజన నవ్వుకుంది. సంజన ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంగేజ్ వచ్చింది ఫోన్. అనిరుద్ధ్తో మాట్లాడుతూ ఉన్నాను అని చూడలేదు తాను. పైగా ఫోన్ తనది కూడా కాదు, అత్తేది అని ఊరుకుంది. కానీ ఇప్పుడు చూస్తే అది తన తండ్రి నెంబర్ నుండి వచ్చిన కాల్స్. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది సంజు. కూతురు అత్తింటికి వచ్చి ఒక్కరోజే అవుతున్నా నెల రోజుల బెంగతో మాట్లాడుతున్నారు. పావుగంట మాట్లాడి అత్తయ్యకి ఇవ్వమని తల్లి చెప్పగానే ఇచ్చింది సంజన. శ్రీనివాస్ గారు రావడం, తినడం, పని ఉందని మరో ఊరికి వెళ్ళడం అన్నీ జరిగిపోయాయి. సంజన అనిరుద్ధ్తో మాట్లాడే గ్యాప్లో, అబ్బాయి ముంబై వెళ్ళాడని విన్నాను వదిన. అమ్మాయిని ఇంటికి తీసుకోవచ్చు అంటారా అని అడుగుతుంది సంజన తల్లి. కూతురు ఇబ్బంది పడుతుంది అని. మీ కూతురు సంజన వదిన పెళ్ళయ్యాక మొదటిసారి భార్యాభర్తలు వస్తే బాగుంటుంది వదిన, ఒంటరిగా ఎలా పంపించను అని సరిత అనునయంగా చెప్పగా, మీరే చూసుకోండి వదిన, చిన్నపిల్ల అని మళ్ళీ జాగ్రత్తలు చెప్పి సంజనకు ఇవ్వండి అంది. కూతురికి కూడా ఇంకొన్ని చెప్పి ఫోన్ కట్ చేస్తూ రాత్రి పిన్ని వస్తాను అంది. మీ అత్తగారి దగ్గర మర్యాదగా నడుచుకో, ఇంట్లో పనులకు సాయంగా ఉండు, ఇక్కడ ఉన్నట్లు అక్కడ ఉండకు, ఇంకా నువ్వు చిన్నపిల్లవు కాదు అని హెచ్చరిస్తూ కన్నీరు పెట్టుకుంటూ నువ్వు బాగా గుర్తు వస్తున్నావంటారు ఆవిడ. సంజన చిన్నపిల్లవు కాదు అనే దగ్గర ఆగి, అత్తయ్య వంటకి సాయం చేయనా అని అడుగుతుంది బెరుకుగా. నువ్వా? సరిత ఆశ్చర్యంగా చూసి, నీకు వంట రాదు అని మీ అమ్మ చెప్పింది. వండిన వంటలు ప్లేట్కి వేస్తూ రా తిందామంటారు సరిత. అమాయకంగా చూస్తున్న సంజన వైపు నవ్వుతూ చూసి, మెల్లిగా నేర్చుకో, నేను ఉన్నాను కదా, యూట్యూబ్ అయితే ఉందిగా, కన్ను కొట్టి ఆకుకూర పప్పు తింటావా అని అడిగింది. తింటాను సంజన తలాడించింది సరదాగా మాట్లాడుతూ. సంజన చదువు గురించి తెలుసుకుంటే ఆమె డిగ్రీ పాస్ అవ్వడం తనకే ఇప్పటికీ షాక్ అని చెప్పడం విని చదువులో పూర్ అని ఫిక్స్ అవుతుంది సరిత. తిన్నాక అత్తాకోడలు ముచ్చట్లు పెడుతూ గిన్నెలు తోమి బోర్లేస్తే సరిత వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ పనావిడకి మిగిలిన అన్నం కూర తీసుకువెళ్ళమని చెప్తుంది. కాసేపు ఇద్దరు టీవీ ముందు కూర్చున్నారు. సంజనకి రాత్రంతా నిద్ర లేకపోవడంతో కునికిపాట్లు తీస్తుంటే సరిత తనని వెళ్ళి పడుకో అంది. ఇలాగే 4 రోజులు కష్టంగా, సరితతో ఫ్రెండ్లీగా, అత్తయ్యగా, అనిరుద్ధ్తో ఫోన్లో పెళ్లి తర్వాత రొమాన్స్తో గడిచిపోయింది సంజనకి. సాయంత్రం 6 గంటలకే అనిరుద్ధ్ ఫ్లైట్ దిగిన హైదరాబాద్ ట్రాఫిక్ మూలంగా నైట్ 11కి ఇంటికి చేరుకున్నాడు అతను. సంజన అనిరుద్ధ్ వచ్చే వరకు మేలుకొని ఉండాలి అని చూసింది, కానీ తన వల్ల అవ్వలేదు. సరిత ఇక పడుకో అని కసరడంతో సంజన వెళ్ళి పడుకుంది. అనిరుద్ధ్ వచ్చి ఫ్రెష్ అయ్యి తల్లి వడ్డిస్తే డిన్నర్ తిని రూమ్లోకి వెళ్ళగానే పచ్చని బల్బు వెలుగులో పసిడి వెన్నెల చిలుకలా కనిపించింది అతని కంటికి సంజన. సంజు వెనుక నుండి హత్తుకుంటూ ఆమె విశాలమైన వీపులో పెదవులు నిలిపి నాలుకతో లీక్ చేశాడు అనిరుద్ధ్. చల్లని అతని స్పర్శకి జలధరించిన ఒళ్ళు, మత్తుగా తెరుచుకున్న కళ్ళు వెళ్ళకిలా తిరిగి అతని వైపు చూడడానికి ముందే ఆమె బ్లౌజ్కి ఉన్న బ్యాక్ హుక్స్ ఊడిపోయాయి. 4 రోజుల్లో సరిత పర్యవేక్షణలో చీర కట్టుకోవడం నేర్చుకుంది సంజన. అనిరుద్ధ్ ఫోన్లో చెప్పాడు, రోజంతా డ్రెస్లో ఉండాలి, బయటకి వెళ్ళినప్పుడు అకేషన్కి తగ్గట్టుగా డ్రెస్ వేసుకోవాలి, రాత్రి బెడ్రూమ్లో మాత్రం చీరలు మాత్రమే కట్టుకోవాలి. అతను ఆర్డర్ పాస్ చేశాడు. సంజన పట్టుబట్టి మరీ నేర్చుకుంది. వీడిపోయిన బంధనాలు, అందాలు దాచలేకపోతే అతనికి ఆహారం అయ్యాయి అవి. 4 రోజుల నూతన దంపతుల ఎడబాటు ఆగలేకపోతూ ఉంది. అతని దాటికి ఆమె దేహం ఎగసిపడుతుంది. ఆమె పెదవులు ఎన్నిసార్లు రుచి చూస్తున్నా అతనికి ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఆమెలోని ప్రతి అణువు అతనికి సవాల్కి మారి రెచ్చగొడుతూ ఉన్నాయి. ఆ రాత్రి మరోమారు ఇద్దరి నిద్రకి దూరమయ్యారు. వారి జీవితంలో మరో మధుర రాత్రిని లిఖించుకున్నారు వారు. రాత్రి వేళనే కాదు, సూర్యుడు తూర్పుకి నారింజ రంగులో
వెలిగిపోతూ తెల్లగా మారుతున్న రేయైనా వదలాలి అనుకోలేదు అనిరుద్ ఆమెను. ఉయ్యాల ఊగుతున్న ఆమె అతడిని బ్రతిమిలాడుతూ ఉంది. తెల్లవారింది. అత్తయ్యకి హెల్ప్ చేస్తాను ముద్దుగా అడుగుతుంది. ముద్దు పెట్టుకొని వేడి తాపం ఉదయాన్నే తీర్చుకొని ముసుగు తన్ని పడుకున్నాడు అనిరుద్. కొడుకు ఇంటికి వచ్చాడు. కొత్త పెళ్లి కొడుకు అని సరిత వారిని పిలవలేదు. సమయం 9 అవుతున్నా కూడా. శ్రీనివాస్ కొడుకుతో మాట్లాడడానికి చూస్తున్నాడు. సరిత అన్నాడు. వాడు ఫస్ట్ నైట్ అయ్యాక నిన్ననే వచ్చాడు. ఆమె భర్తకి చెప్తే వాడు లేచాక అమ్మాయిని తీసుకొని ఊరు వెళ్ళని చెప్పు. ఒక నిద్ర అక్కడ కూడా చేయాలి కదా. వచ్చాక ఇక్కడ రిసెప్షన్. తర్వాత వాడు ముంబై వెళ్ళిపోతాడు అమ్మాయితో. సులువుగా చెప్పాడు శ్రీనివాస్. సరిత తల ఆడించగానే తలుపు తెరుచుకొని స్నానం చేసి వస్తున్న సంజన కనిపించింది ఇద్దరికి. శ్రీనివాస్ గదిలో నుండి కొడుకు వస్తాడు ఏమో అని చూశాడు. సరిత అనిరుద్ లేచాడా సంజు అని అడిగింది. లేదత్తయ్య, నైట్ లేట్గా వచ్చాడు. వాడు నేను చెప్తాను అని శ్రీనివాస్కి చెప్పి నువ్వు టిఫిన్ పెట్టుకొని రా అంది సరిత హాల్లో కూర్చుంటూ. ఈవినింగ్ తన స్కూల్మేట్ రిసెప్షన్ ఉంది అని వెళ్ళిన అనిరుద్ రాత్రి 7 గంటలకు వచ్చాడు. వెళ్ళేటప్పుడే చెప్పింది సరిత. సంజును తీసుకుని తన పుట్టింటికి వెళ్ళాలి నువ్వు అని. అనిరుద్ త్వరగా వస్తాను అని 7 గంటలకు వచ్చి సంజు అన్నాడు. ఇంట్లోకి రాకుండానే కార్లో కూర్చొని చీకటయింది. మీరింటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది, జాగ్రత్త. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని సరిత కంగారు పడుతూ చెప్తుంటే అమ్మా సంజు నువ్వు రా అన్నాడు అనిరుద్. అత్తగారి వైపు చూస్తూనే కార్ ఎక్కింది సంజు. ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళిన సంజు కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు. జస్ట్ 2 గ్లాసెస్ అయినా తాగే కదా ఉన్నాడు. సంజు అనిరుద్ వైపు చూడ్డానికి భయపడుతుంది. తనకి తాగే వాళ్ళంటే చాలా భయం. కార్ సిటీ దాటిన తర్వాత ఒక చోట ఆపి వాటర్తో మొహం కడుక్కొని సిగరెట్ వెలిగించుకున్నాడు అనిరుద్. సంజు కార్ నుండే చూస్తుంది. అతను ఆమెకి కన్ను కొట్టి అది కంప్లీట్ చేస్తున్నాడు. సంజుకి అనిరుద్కి పెళ్లి జరిగి 5 రోజులే అవుతుంది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం దృఢంగా పెనవేసుకుంది. కానీ మాటలు అయితే చాలా తక్కువ. ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు. సరిత అనిరుద్ గురించి కొన్ని చెప్పింది. కానీ సంజన గురించి అనిరుద్కి ఏమీ తెలియవు. కారులో వచ్చి కూర్చోగానే అతని వైపు చూసింది. కారులో లైట్ ఆన్ చేసి 1 సైడ్ వేసుకున్న చున్నీ తీసేస్తూ మెడ వెనుక చేతులు చొప్పిస్తూ తన ముఖానికి దగ్గరగా జరుపుతూ సీట్ని వెనక్కి బెండ్ చేశాడు అనిరుద్. అసలే రాత్రి రోడ్ మీద ఉన్న అన్న భయంతో ఉంది సంజన. అనిరుద్ దగ్గరికి వస్తుంటే వణుకు పుట్టి ఏం చేస్తున్నారు అయోమయంగా అడిగింది. అతను తాగిన స్మెల్ ఆమె ముక్కుకి ఘాటుగా తగిలింది. వెంటనే ముఖం తిప్పుకుంది సంజన. నూనెపైన ఆమె కంఠం అతనికి చిక్కింది. పెదవులతో రాస్తూ సాక్ చేస్తున్నాడు. తనలో కలుగుతున్న భావనకి చేతల్లో సీట్ని బంధించి పెట్టింది సంజన. అతని ముఖాన్ని ఆమె ముఖం వైపు తిప్పి పెదాలు జత చేస్తే మందు స్మెల్ అనిపించిన ముద్దు ముచ్చటగా ఉంది అనిపించింది సంజనకి. డీప్ ఫ్యాషనేట్ కిస్ లాగించి పెడుతూ ఉంటే సంజనకి ఊపిరి భారం అయ్యాక మెల్లిగా వదిలేశాడు అనిరుద్. అతని చూపుల్లో కొంటెతనంకి ఆమె కనురెప్పలు వాలిపోయాయి. డ్రెస్ పై నుండి చేతిని నడుం వరకు జొప్పించి ఎదమీటుతూ నిన్ను వదలాలి అంటే కష్టంగా ఉంది మత్తైన గొంతుతో అన్నాడు అనిరుద్. మీరు తాగారా తడబడుతూ అడిగి తన డ్రెస్ని సరిచేసుకుంది సంజన. ఎస్. స్టీరింగ్ మీద చేతులు నిలిపి కార్ మళ్ళీ ఊరికి చేరుకునే వరకు ఆమె వైపు చూడలేదు అనిరుద్. ఇంటికి చేరుకునేసరికి సరిగ్గా 1 గంట అయింది. కూతురు అల్లుడు మొదటిసారిగా ఇంటికి వస్తున్నారు అని సంజన పేరెంట్స్ నిద్రని త్యాగం చేసి మరీ చూస్తున్నారు. ఇద్దరికి ఆ రాత్రిపూట దిష్టి తీసి లోపలికి తీసుకువచ్చి గది చూపించారు. వచ్చేప్పుడే తిని వస్తున్నామన్నారు కనుక విందేమీ చేయలేదు.
గది చూపించగానే పడుకోండి అని ఇంటి గుమ్మం మూసి వాళ్ళు నిద్రకు ఉపక్రమిస్తే కొత్త పెళ్ళికొడుకు పొద్దెరగడు అన్నట్టు గదిలోకి అడుగు పెట్టగానే సంజనకి ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా అల్లుకున్నాడు అనిరుద్. తమకపు వేడిలో ఇద్దరు కొట్టుకుపోయారు రాత్రంతా. ఉదయం 6 గంటల ప్రాంతంలో సంజనను వదిలిన అనిరుద్ అప్పుడే ఇద్దరికి కన్నంటుకొని మిట్ట మధ్యాహ్నం అయినా గది దాటి రాని కూతురు కోసం తలుపు తట్టింది సంజన తల్లి వనజ. మొగుడుగారి తాపాలు నిద్రలో తన ఒంటి మీద తడిగా ఇంకా తగులుతూ ఉంటే భారంగా మేలుకున్న సంజన పావుగంటకి బయటికి వచ్చింది ఆవలిస్తూ. అల్లుడు గారు గంటలో వస్తాం అని రూంలోకి వెళ్ళి అనిరుద్ని లేపి స్నానానికి బయటకు వచ్చింది సంజన. అనిరుద్ని గదిలో ఉన్న బాత్రూంలో చేయమని తాను మాత్రం పెరటిలో ఉన్న బాత్రూం వైపు వెళ్ళింది. అనిరుద్కి కొత్తల్లుడు మర్యాదలు అన్నీ చేసుకుని తృప్తి పడ్డారు వనజ దంపతులు. ఆ రోజు మరో రోజు అక్కడే 2 రాత్రులు గడిపి సిటీకి స్టార్ట్ అయ్యారు సంజన అనిరుద్ని. తమకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు రిసెప్షన్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసి కొడుకుని కోడల్ని ముంబై పంపించారు. ముంబైలో అనిరుద్ ఉదయమే ఆఫీస్కి వెళ్ళడం, వచ్చి సంజనతో జాలీగా గడపడం, ఆమెకి పూర్తిగా అక్కడి వాతావరణం అలవాటు చేయడం జరుగుతుంది. అతను ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చున్న సంజన చేతిలో ఒక కవర్ పెట్టి ఈరోజు పబ్కి వెళ్తున్నామని చెప్పాడు అనిరుద్. పబ్? సంజన కళ్ళు మతాబుల్లా మెరిసిపోయాయి. డ్రెస్ చూసి ఇలాంటివి నేనెప్పుడూ వేసుకోలేదు అంది బెరుకుగా. ఇప్పటి నుండి అలవాటు చేసుకో, బయట ఇలాగే ఉండాలి, పార్టీ కల్చర్ అని అతనితో పాటు తీసుకువెళ్ళి డ్రెస్ వేస్తే స్లీవ్లెస్లో మెరుస్తున్న ఆమె జబ్బల మీద ముద్దు పెట్టి క్లీవేజ్ అడ్జస్ట్ చేస్తూ కిస్ చేసి వదిలాడు. పబ్లో అనిరుద్ తన ఫ్రెండ్స్ని ఆమెకి పరిచయం చేసి డ్యాన్స్తో పాటు డ్రింక్స్ తీసుకున్నాడు. అప్పుడప్పుడు తాగుతున్న అనిరుద్ని గమనించి సంజన అలవాటు పడింది. ఇంటికి చేరుకున్న తర్వాత తూలుతూ తన మీదే పడుతున్న అనిరుద్ని హ్యాండిల్ చేయలేక కింద పడింది సంజన. ఆమె మీదే తుల్లి పడి ఎదలో ముఖం దాచుకున్నాడు అనిరుద్. రోజులు కాస్త ఇష్టంగా, కొత్తగా, హాయిగా గడిచిపోతున్నాయి. సంజన అనిరుద్తో జీవితానికి అలవాటు పడుతుంది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న, పెళ్లి తర్వాత అతను చూపిస్తున్న వాంఛలు ఆమె ప్రేమని వెతుక్కుంది. అనిరుద్ సంజనని ప్రేమగానే చూసుకుంటున్నాడు. ఇంట్లో ఉంటున్న తనని ట్రిప్స్కి తీసుకువెళ్ళడం, అక్కడ ఫాస్ట్ కల్చర్ని నేర్పించి అలవాటు పరచడం, అతని దగ్గర ఆమెను అనువుగా మార్చుకోవడం, అన్నీ కూడా ఆమె అంటే ఉన్న ఇష్టంతోనే చేస్తున్నాడు. సంజన కాస్త ఆలస్యంగా పెళ్లి తర్వాతే ఇష్టం అనేది బయటపడుతుంది అని, క్షణాల్లో మనుషుల్ని చూసి అంచనా వేయకూడదు అని తెలుసుకొని అనిరుద్కి నచ్చినట్టు ఉండడం నేర్చుకుంది. అనిరుద్ కోసం ఎదురు చూస్తూ ఉన్న ఒకనాటి అందమైన రాత్రి అతని కోసం తయారై కూర్చుంది సంజన. విరజాజుల పొట్లం పట్టుకొని ఇంట్లోకి అడుగుపెట్టిన అనిరుద్ ఇంట్లో గుప్పుమని వస్తున్న స్మెల్కి కళ్ళని గుండ్రంగా తిప్పి చూశాడు. క్యాండిల్ నైట్ డిన్నర్ సెటప్లో బ్లాక్ శారీలో అప్సరసలా నిలబడి సిగ్గు గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటే కళ్ళతోనే రమ్మని ఆహ్వానించింది. తల ఆడించి గదిలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన అతన్ని చూసి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది సంజన. ఒకరి ఎదురుగా మరొకరు కూర్చున్నారు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూనే డిన్నర్ని మౌనంగా ముగించి రూమ్లోకి రాగానే అతను తురిమిన జాజులకి హత్తుకొని ఆ రాత్రిని అందంగా మధురంగా మలుచుకున్నారు ఇద్దరు. అలా సంజన అనిరుద్ల జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. పెళ్ళి అనుకున్నప్పుడు మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉన్నా తర్వాత మనకి తోడుగా ఉన్న మనిషిని బట్టి మన ఇష్టం అనే భావన మనసారా కలుగుతుంది. ఇప్పుడు సంజనది కూడా అటువంటి ఫీలింగ్ని. స్టోరీ ఇలా ఫుల్ సిరీస్గా ఇస్తే మీకు నచ్చుతుందా, లేకపోతే సిరీస్ వైజ్గా ఇస్తే నచ్చుతుందో కామెంట్లో చెప్పండి. మీరు చెప్పేదాన్ని బట్టి నేను ప్రిపేర్ అయ్యి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్, ఇష్టం లేని పెళ్లి మీద మీ అభిప్రాయం తప్పకుండా తెలపండి.